నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన గీతాంజలి ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి. మృతికి కారణమైన దోషులను గుర్తించామని వారికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ వనిత. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేన పొత్తులతో 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించిన టీడీపీ అధినేత. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించిన చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాస ఉత్సవాలు. పెందుర్తి మండలం మజీద్ రజోయి ముస్తఫా మసీద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న నగర డీసీపీ మేకా సత్యబాబు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలన్న ఎమ్మెల్యే పెండెం. పిఠాపురం మహారాజా కోటలో గల క్యాంపు కార్యాలయం ఆవరణలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దొరబాబు. గీతాంజలి మృతిపై హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని హోంమంత్రి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్లు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారని, అదే తరహాలో సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరం. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వనిత అన్నారు. మహిళలు ఇలాంటి వేధింపులు వస్తే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ఇప్పుడు తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు ఏంటో ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని మీడియాకు ఎవరికో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏమని ఆవిడ చాలా సంతోషంగా, నాకు జగనన్న వల్ల, జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది, నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది, నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మఒడి ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి? తనకి జరిగిన మంచిని, లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి? అందులో ఏదైనా తప్పు కనిపించిందా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ బోల్డ్ మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా వారికి జరిగిన మంచిని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా వాళ్ళ అవసరాలు తీరలేదు అని అడుగుతూ ఉంటారు, ఇది కావాలండి, ఇది చేసి పెట్టండి అని. తప్పేం లేదు కదా అందులో. దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ, ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ, పెడార్థాలు తీస్తూ, ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి, కొన్ని మెసేజ్లు పెట్టి, అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోనైపోతున్నారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. ఈ రోజున నిజంగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు, చిన్నపిల్లలు, 2 ఆడపిల్లలు, నిజంగా ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఆ బాధని మనం ఎవరూ తీర్చిన ఈ రోజున ఆ బిడ్డలిద్దరూ కూడా అనాథలు అయిపోయారు, తల్లి లేని అనాథలు అయిపోయారు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఈ రోజున కొన్ని అమ్మాయి ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడిందా? అప్పటికీ కూడా వీళ్ళంతా ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళు మా మహిళా మంత్రులు అంటున్నారు, మహిళా ఎమ్మెల్యేలు అంటున్నారు, మమ్మల్ని అందరినీ అంటున్నారు. మేమేదో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు లేని, అవసరమైతే మాట్లాడుతున్నాం, ఖండిస్తున్నాం, లేకపోతే మా పని మేము చేసుకోవడంలోనే ఉన్నాం. కానీ పాపం ఆ అమ్మాయి బాగా సెన్సిటివ్గా ఉంది, పాపం తట్టుకోలేకపోయింది. కనీసం ఆ అమ్మాయి ఏమాత్రం కొంచెం ఆలోచన చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, లేదా దిశ యాప్ ద్వారా ఒక కంప్లైంట్ చేసిన పోలీసులకి ఆ అమ్మాయిని కాపాడుకునేవాళ్ళం, లేకపోతే ఈ రోజున ఆ కుటుంబం ఇలా అనాథ అయ్యేది కాదు.
నిజంగా ఆ కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, అంటే ఆ ధైర్యం కూడా లేదు వాళ్ళకి. నేను ధైర్యంగా కామెంట్ చేస్తున్నాను, ధైర్యంగా నేను ఈ కామెంట్ పెడుతున్నానని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేక ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ కూడా ఇవి. వాళ్ళంతా కూడా ఒక రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరి మీద ఇలాంటివి జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, లేదా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి. వెంటనే పోలీసుల ద్వారా మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. వారి 2 బిడ్డలు, ఆడపిల్లలు ఇద్దరికీ కూడా ప్రభుత్వం నిన్నటి రోజున 20 లక్షల రూపాయలు వారికి డిపాజిట్ చేయడం జరిగింది. నిజంగా మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని, ఆ కుటుంబానికి భగవంతుడు తోడుగా ఉండాలని, గీతాంజలి గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి మీద చర్యలు తీసుకున్నారా మేడం? డెఫినెట్గా అండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. కేసు ఆల్రెడీ ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా కూడా విడిచిపెట్టేది లేదండి, కఠిన చర్యలు ఉంటాయి. టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ కళలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ఆ 2 పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ 2 పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే నిధులు, అనుమతులు, క్లియరెన్స్లు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరమని బాబు స్పష్టం చేశారు. ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎప్పుడూ సమాజంలో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఆలోచిస్తాం. కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి, అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అదే సమయంలో సమాజంలో అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు, ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మహిళలకి తోబుట్టుల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, 40 సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రాజకీయాలకు ప్రాధాన్యత రావాలి. ఈరోజు రాజకీయాలన్నీ మగవాళ్ళకే, రాజకీయాల్లో ఒక మగవాళ్ళకే ప్రాధాన్యత ఉంది. ఇది కరెక్ట్ కాదు. 50% జనాభా ఉన్న మహిళలు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు దేశం అంతా కూడా ఆమోదయోగ్యమైనాయి. ఇప్పటికే 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చూపించిన చొరవ. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 22 కొత్త పథకాలు తీసుకొచ్చాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎడ్యుకేషన్కే ప్రాధాన్యత లేని పరిస్థితి నుంచి ప్రతి 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
అంతటితో ఆగలేదు. ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 33% రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అదే మాదిరిగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇదే కాకుండా డాక్రా సంఘాలు పెట్టాం. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి ప్రతి ఏటా ముస్లిం సోదరులు నిర్వహించే పవిత్ర రంజాన్ మాస ఉత్సవాలు అన్ని ప్రాంతాలలో సాంప్రదాయ రీతిని ఆరంభమయ్యాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం మజీద్ రాజోయి ముస్తఫా మసీదును నగర డీసీపీ మేక సత్యబాబు సందర్శించారు. ఉత్సవాల్లో భాగంగా జరిగిన మొదటి ఇఫ్తార్ విందులో పాల్గొన్న డీసీపీ మసీద్ పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీని సిఐ రామకృష్ణలని మసీదు పెద్దలు తమ మత సాంప్రదాయానుసారం ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో డీసీపీ మాట్లాడుతూ రంజాన్ మాస విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ షఫీవుల్లా, మసీద్ ప్రెసిడెంట్ షేక్ రహీమాన్ కరీముల్లా, షేక్ ఇషాక్, షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడం మా అందరికీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజు నుంచి 4 రోజుల వరకు భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తి శ్రద్ధలు ముస్లిం అందరూ కూడా ఈ రంజాన్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. పేద మధ్యతరగతి అందరూ కూడా సమానంగా కూడా ఈ రంజాన్ని అత్యంత పవిత్రమైన దీనిగా భావించి ప్రతి ముస్లిం కూడా 5 పూట్ల నమాజ్ చేస్తూ ఈ నెలలో కూడా ఉపవాసం ఉంటూ ఈ మొత్తం అందరూ కూడా ఇది చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో మొత్తం అందరూ కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రంజాన్ తాలూకు నెలవచ్చిన సాయంత్రం కనిపించిన కారణంగా రాత్రి ప్రత్యేక తరావీ నమాజ్ జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ రోజు ఇఫ్తార్కి మన విశాఖపట్నం జిల్లా పోలీసు ఏసీపీ గారు పెందుర్తి పోలీసు సిఐ గారు కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మన సహాయ సహకారం కూడా మా ముస్లిం సోదరులకి అందజేస్తామని తెలియజేస్తారు. మా ముస్లింస్ అందరూ కూడా వాళ్ళకి వెల్కమ్ చెప్పాం. వాళ్ళు మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజుతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ తబారక తఆలా ఆయుష్లు ఆ దువాల అనుగ్రహం ఇప్పుడు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిపై అల్లాహ్ తఆలా దువా ఉండాలని ఖండిస్తూ మేము అందరికీ దువా చేస్తున్నాం. అస్సలాము అలైకుం. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, పార్టీ మరింత బలోపేతమయ్యేలా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి. స్థానిక మహారాజకోటలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే దొరబాబు వైసీపీ జెండాను ఎగురవేశారు. అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే లీడర్స్, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఈ 13 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని, ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు, తద్వారా ఈ రోజున 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఒక శుభ పరిణామంగా ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని మన నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్రకటన శుద్ధిగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముద్రగడ పద్మనాభం గారు ఏమవుతున్నారు కదా సార్, దాని మీద స్పందన. రేపు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇదొక శుభ పరిణామం. పార్టీకి
ఒక మంచి నాయకుడు, పెద్ద నాయకుడు ఈ రోజున పార్టీలో రావడం స్వాగతిస్తూ పార్టీ ఆ నాయకుని సేవలను వినియోగించుకుని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి మనసావాస కోరుకుంటూ సబ్బవరం మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే 14వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ను 3 మండలాల పార్టీ అధ్యక్షులచే కట్ చేయించి సబ్బవరం, పరవాడ, పెందుర్తి నాయకులకు అందజేశారు. అనంతరం వైసీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉండే పార్టీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కన్న కలలను నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడు, వైసీపీ నాయకులు బోకం రామునాయుడు, కోటాన రాము, సబ్బవరపు ముత్యాల నాయుడు, కర్రీ బాబు, పాలిశెట్టి సురేష్ రాజ్, కాపుశెట్టి శేషుబాబు, బయలుపూడి దేముడు బాబు, మండల లక్ష్మణ, వడ్డాది అప్పలరాజు, డి పద్మావతి, బి పద్మ, మామిడి కొండాజీవ, బోను గంగునాయుడు, బయలుపూడి రామారావు, బాబు, ఐడి బాబు, ఎడ్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో పేదరికమైనటువంటి ఉండకూడదు, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే ముఖ్యంగా జగన్మోహన్ అని ఆ కుటుంబాన్ని కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో తొక్కుతూ ఎక్కడా కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాగాలి, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుమారుగా 14 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో మొదలైనటువంటి పార్టీ వాళ్ళు అనేకమైనటువంటి ఒడిదొడుకులు, అవమానాలు ఎదుర్కొంటూ ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కొంటూ ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో 51% ఓట్ షేర్తో ఇవాళ ఒక దృఢమైనటువంటి పరిస్థితిలో ఉంది అన్నటువంటి తెలియజేస్తున్నాను. వాళ్ళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల ద్వారా ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వం స్థాపించబడుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ మరి ఇవాళ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాలను కోనసీమ జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు మాట్లాడుతూ మొల్ల 16వ శతాబ్దపు చెందిన తెలుగు కవయిత్రి. ఈమె రామాయణాన్ని తెలుగులో రాసిన మొట్టమొదటి మహిళా కవయిత్రి. ఈ రోజు మొల్ల జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుమారి వంశంలో పుట్టి జాతికి వన్నె తెచ్చిందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మొల్ల జన్మదినం అధికారికంగా జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన గౌరవ అధ్యక్షులు దాలిపర్తి పాపారావు, మండల అధ్యక్షులు మాగాపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోటిపల్లి సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఏడిది వీరబాబు, పేరూరి వెంకటేశ్వరరావు, కోటిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాలిపర్తి భీమేశ్వరరావు అండి. నేను కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని. అలాగే ఈరోజు మొల్లబాంబ జయంతి 585 జయంతి సందర్భంగా ఆవిడ గురించి చెప్పాలంటే రామాయణాన్ని తెలుగులో 5 రోజుల్లో రాసినటువంటి గొప్ప రచయిత్రి ఆవిడ్ని మన కుమ్మరి సంఘం కుల ఆడపడుచుగా భావించి ఆవిడ్ని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. కుమ్మరి కుల ఆడపడుచుని పిలుచుకుని వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మజ్జిగ కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజుని కుమ్మరి ఆడపడుచులకి తగిన గౌరవం కేటాయించాలని ప్రభుత్వాన్ని
తగిన లోన్లు కానీ ఆధార పథకాలు కానీ తీసుకొచ్చి ప్రభుత్వం మనకి సహకరించాలని కోరుతున్నామండి. అలాగే ఈ సంవత్సరం నుంచి మొలబాంబ జయంతి జరుపుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఘనంగా వేడుకలు జరిపించాలని ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. నిధులు లేకపోయినా ఎన్నికల ముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ నియోజకవర్గాన్ని ప్రజల్ని మభ్యపెడుతుండడం సిగ్గుచేటు అని విమర్శిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను దుర్మార్గంగా తొలగించి ఇప్పుడు కొత్తగా శిలాఫలకాలు వేయించి పేర్లు వ్రాయించుకోవడానికి సిగ్గు లేదా అంటూ ఎమ్మెల్యే ఎంపీ అధికారులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయమై ఆయన పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎదుట నిరసన తెలిపారు. పిఠాపురం పట్టణం గుట్ల వీధిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో తన హయాంలో చేసిన బీసీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని గతంలో వైసీపీ నాయకులు కొందరు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని వర్మ పరిశీలించారు. ఆ శిలాఫలకం శిథిలాలను పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ముందు పెట్టి కమిషనర్ ఛాంబర్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ తలపెట్టిన బీసీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనను నిలుపుదల చేయకుంటే ఛాంబర్ నుంచి కదిలేది లేదని వర్మ భీష్మించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తతంగాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బీసీ కళ్యాణ మండపానికి తెలుగుదేశం పార్టీ 5 కోట్ల ఆస్తి 50 లక్షలు ఇచ్చి ఫౌండేషన్ వేసాం, టెండర్ అయింది. కాపు కళ్యాణ మండపం 7 కోట్ల ఆస్తి 50 లక్షల నిధులు టెండర్ అయింది. ముస్లిం కళ్యాణ మండపం 50 లక్షల నిధులు 3 కోట్ల ఆస్తి టెండర్ అయింది. బ్రాహ్మణ వైశ్య కూడా ఇచ్చాం. వర్మకి కులం లేదు, అన్ని కులాలు కలిపితే వర్మ. ఈవేళ మా గీతక్కయ్య గారు ఎంపీ గారు ఈవేళ ఇక్కడ ఏదైతే బీసీ సోదరులకి మేము ఇచ్చిన 55 సెంట్లు స్థలం ఉందో ఆ స్థలాన్ని వదిలి ఆ స్థలాన్ని కబ్జా చేసి మన ఏంటంటే ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చి 2.5 సెంట్లలో కళ్యాణ మండపం ఏంటండి. కొన్ని నిధులు ఉన్నాయా? నిధులు డాష్, ఏ జీవోలో వచ్చిందో డాష్. దీని మీద కలెక్టర్ గారు మళ్ళీ కమిషనర్ గారు ఈ అబద్ధాలకు సాక్ష్యం. అంటే నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మున్సిపల్ కమిషన్ అడుగుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా మీ ద్వారా, అధికారికంగా ఏ విధమైన ఉత్తర్వులు లేకుండా ఏ విధమైన నిధులు ఈరోజు వరకు లేకుండా ఈ ఫౌండేషన్ స్టోన్లు ఎలాగేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని నేను అడుగుతున్నా. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల కోసం గీతక్కయ్య గారు ఎంపీ గారు అర్ధరాత్రి పగలు కొబ్బరికాయలు కొట్టడం, ఇటువంటి పలకాలు తయారు చేయడం, అక్కడ పెట్టడం. పిఠాపురం నియోజకవర్గంలో నిధులు ఎంత ఇచ్చారు? ఎక్కడున్నాయి? నిన్న కొమ్మరగిరిలో ఆవిడని తిరగబెట్టి బయటికి తవిరేశారు. బ్రిడ్జ్ అడిగితే బ్రిడ్జ్ ఇచ్చేస్తుంది ఆవిడ. అలాగే ఏదైనా ప్రాజెక్ట్ అడిగితే ప్రాజెక్ట్ పలకం పెట్టి ఇచ్చేస్తుంది ఆవిడ. అంటే ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ 5 సంవత్సరాల తర్వాత వచ్చి 30 రోజుల ముందు వచ్చిన గీతక్కయ్య గారు మీ అందరూ తిరగబడుతుంటే భయపడి ఎక్కడ అడిగితే అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. అవన్నీ ఉత్తుత్తి కొబ్బరికాయలే. నేను సవాల్ విసురుతున్నాను గీత గారికి, మీరు ఈ నిధులు నిన్న కానీ మొన్న కానీ కలెక్టర్ నుంచి ఏమన్నా సంతకం వచ్చిన కాపీ ఉందా? ఈవేళ కమిషన్ అడిగితే ఇంకా నిధులు రాలేదని చెప్పాడు. నిధులే రాకుండా మీరు గ్రామాల్లో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టి ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారు. నేను 28 కాపు కళ్యాణ మండపాలు తెచ్చాను. హెడ్ క్వార్టర్లో మళ్ళీ కాపు కళ్యాణ మండపం తెచ్చాం, గొల్లపురంలో కాపు కళ్యాణ మండపం తెచ్చాం. ఎక్కడికక్కడ మా కాపు సోదరుల గురించి తెచ్చిన కళ్యాణ మండపాలని ఒక కాపు ఆడబడుచాయి ఈ గీత గారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పనులు అవనీయకుండా ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కై అవన్నీ ఆపివేయడం జరిగింది. అది వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే టెండర్ అయిపోయిన కాపు కళ్యాణ మండపాన్ని పనులు చేయకుండా ఆఫ్ చేయించారు, బీసీది ఆఫ్ చేయించారు. ఈవేళ ఎలక్షన్ ముందు నేనే బీసీలకు చేస్తున్నాను, నేనే కాపులకు చేస్తున్నానని చూపిస్తున్నారు. అసలు ముందు పల్లెటూరులో ఉన్న 28 కాపు కళ్యాణ మండపాలు గతేంటో ఒకసారి తెలియజేయమ్మా మన వాళ్ళది. తర్వాత అంబేద్కర్ భవన్ మేము కట్టాం, నిధులు ఇచ్చాం, టెండర్ అయింది. మా పలకాన్ని తీసుకెళ్ళి దాని ముందు పెట్టకుండా పక్క పడేశారు. బీసీ కళ్యాణ మండపంలో మా ఫౌండేషన్ స్టోన్ పొగలైనంత పగలగొట్టారు. కాపు కళ్యాణ మండపంలో పగలగొట్టారు. అన్ని కళ్యాణ మండపాల దగ్గర ఏదైతే మేము తెచ్చామో ఫౌండేషన్ స్టోన్ అన్ని తీసి ఆతలు పడేశారు. నేను ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా, ఇటువంటి తప్పుడు శంకుస్థాపనలు కానీ, నిధులు లేకుండా శంకుస్థాపనలు కానీ,
దానికి ఎంకరేజ్ చేసి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి మీనా గారికి ఇప్పుడే నేను మెయిల్ పంపుతున్నాను కూడా, ఇవన్నీ ఫోటోలు తీయించి. కాపు కళ్యాణ మండపం అనండి, ఇదవనండి, నేను కొమరగిరిలో వర్కులు అవనండి, అందరు అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎలక్షన్ పీరియడ్, తప్పుడు పనులు చేయకండి. ఎంత ఒత్తిడి ఉన్నా సరే, మీరు నిజంగా నిధులు ఉన్నాయి, మొన్న డేట్లో కలెక్టర్ గారు పంపించారు, మీకు సాటర్డే డేట్లో చేయండి. ఏమీ నిధులు లేకుండా ఇక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటంటే, అరవిందో మందుల పరిశ్రమ మత్స్యకారుల మీద రుద్దడానికి, ఆ పొల్యూషన్ సముద్రంలో కలిపినందుకు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ అనే రూపంలో డబ్బులు అక్కడక్కడ రోడ్లకి ఇస్తున్నారు. అంటే ఈవిడి మత్స్యకారుల్ని బలి వేసి అందరికీ వారి పొట్టలో మట్టి కొట్టి ఆ డబ్బులతో ఎలక్షన్ చేయడానికి వంగా గీత గారు సమయత్తమయ్యారు. ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి కారణం ఇదే. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామ సచివాలయంలో అనకాపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాలశెట్టి సురేష్ రాజ్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో వాలంటీర్ల సేవలు ఆదర్శనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో 100% ప్రధాన పాత్ర వహిస్తూ విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే సర్పంచ్ పాలశెట్టి పార్వతి, వైస్ ఎంపీపీ సరగడం ఝాన్సీ లక్ష్మీరాణి మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు సమాచార సంధాన సేవకులు అన్నారు. వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించాలన్నారు. అనంతరం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాలశెట్టి సురేష్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్న వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిదన్నారు. రానున్న ఎన్నికల్లో యువజన విభాగంలో యువత సైనికుల్లా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తన రాజకీయ గురువు ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన పాత్ర పోషించాలన్నారు. అంతకుముందు వాలంటీర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, మరి ఈవేళ మన ఆరిపాక గ్రామంలో ఇంట్లోని మన బతుకులు సాగిపోతాయని బాధపడే తరుణంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ చక్కటి ఇల్లు కట్టుకున్నారు. మరి వీళ్ళందరూ కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. లోకం సూర్యకుమార్ రామనాయుడు గారికి, అలాగే మన పంచాయతీ సర్పంచ్ మన యువజన నాయకుడు పాలశెట్టి సురేష్ గారికి, అలాగే మన సబ్బవరం మండలం ధన్యవాదాలు. అలాగే ఈ వేదికలో ముందున్న ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన గ్రామ పంచాయతీ వాలంటీర్స్ అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరగబడుతుంది. సెక్రటరీ గారు సన్మాన కార్యక్రమం సెక్రటరీ గారు మరి సీనియర్ లక్ష్మి నాగభూషణం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారి చేతుల మీదుగా సన్మానం. విజయ్ కుమార్ రాజు గారి చేతుల మీదుగా, అలాగే అప్పలరాజు మౌనిక రామనాయుడు గారి చేతుల మీదుగా మౌనికకి మన పాలకవర్గ సభ్యులు మధ్య రాము గారు, అప్పన్ గారు, చిన్నాన్న గారు, పైరాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు బాబు గారి చేతుల మీద మన మండల పార్టీ అధ్యక్షులు వచ్చాక ఇప్పుడు గారు ఇచ్చాము చూస్తాం. అందరికీ కూడా పేరు పేరున నా హృదయ
హృదయపూర్వక అభివందనలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పాదయాత్రలోనే ఆయన మనకి 9 నవరత్నాలు అని చెప్పారు. కానీ ఆయన 9 నవరత్నాలు కాదు, 99 నవరత్నాలు కురిపించి ప్రజలకి ఎంతో సేవ చేసిన మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అయితే స్త్రీలకైతే పెద్దపీట వేశారు. అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, చెయ్యూత కానీ, ఇళ్ల పట్టాలు కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఏ ఒక్క పథకమైనా సరే స్త్రీలకే పెద్దపీట వేసిన మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టిందే కాకుండా ప్రవేశపెట్టిన పథకాలన్నీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఒకేలాగా అందాలనే ఉద్దేశంతో ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఒక గ్రామానికి 20 మంది వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా ఆ ప్రజలకు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఒకేలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ సభలో ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఏ పార్టీ ఎవరో నాకైతే తెలియదు. అలాగే ఆయన కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా వీళ్ళు వాళ్ళు అనుకుంటా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా ఈ చిట్ట చివరిని ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి కూడా వాలంటీర్లు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు 100% అందించారు. ఎందుకంటే పోయినసారి ఈ గ్రామానికి మన ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమంకి వచ్చారు. ఆ గడప గడప కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మాకు ఈ పథకం ఇవ్వలేదని కానీ రాలేదని కానీ వాలంటరీ మాకు అందించలేదని కానీ ఒక్క గ్రామంలోనే మండలం మొత్తం అన్ని గ్రామాల్లోనూ కూడా ఒక్క దగ్గర కూడా వాలంటీర్ మీద మాత్రం ఒక్క కంప్లైంట్ కూడా రాలేదంటే మన వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు ఎలాగైతే ప్రవేశపెట్టారో ఆయనకి ధీటుగానే వాలంటీర్లు పనిచేశారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందాలనేది ఆయన ఆలోచన. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ మనసాక్షిగా ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే ఓటేస్తే మనకు మంచి జరుగుతుందని ఆలోచిస్తూ మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తే మనకు మరింత మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ మనకి ఎంత చక్కగా చేస్తుంది. ఎటువంటి ఆఫీసు తిరగకుండా ప్రతి విషయం కూడా మన ఇంటి ముందుకే వస్తున్నారు. పెన్షన్లు కానీ, సర్టిఫికేట్స్ కానీ, బస్సు కానీ, డెత్ కానీ ఏదైనా సరే ఇలాంటి వ్యవస్థ ఉంటూ మన జగన్ ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నందుకు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చినట్టు మన జగనన్నకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన ఫ్యాన్ గుర్తు చేస్తే మన వాలంటీర్లు మన ఇంటికి వచ్చి మన అన్ని స్కీములు వస్తాయని అనుకుంటేనే ఫ్యాన్కి మీరు ఓటు వేయాలి. లేదనుకుంటే నాయకులు చుట్టూ తిరగాలనుకుంటే మీరు వేరే ప్రభుత్వాలు ఏర్పడుకోవాలి. అది మీరు ఏది కావాలని మీరు కోరుకోవాలి. మరి ఈ కార్యక్రమం వాలంటీర్లు ఎందుకు మనము సన్మానం చేస్తామంటే గ్రహించుకోవాలి. ఎందుకంటే కరోనా టైంలో అయినటువంటి పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చేయి కలిపి 2019లో ప్రతి ఒక్కరూ కూడా ఊహించని విధంగా విజయానికి దోహదపడినటువంటి కార్యకర్తలు. మరి రేపు జరగబోయే జనరల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ సభ్యులందరూ కూడా కష్టపడి యువకులంతా ఏకతాటిపైకి వచ్చి మరలా మీకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుని గెలిపించుకునే దిశగా అహర్నిశలు శ్రమించి మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి యువజన విభాగ సభ్యులు కానీ, జిల్లా కమిటీ సభ్యులు కానీ, అలాగే మండల యువజన విభాగ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకున్నటువంటి స్థానిక ప్రజానికానికి ప్రతి ఒక్కరిని కూడా వారికి అందించే సంక్షేమ పథకాలు మళ్ళా కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించగలం. కాబట్టి పార్టీ అధికారం ఉంటేనే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా గౌరవం. కాబట్టి ప్రతి ఒక్క యువజన విభాగ సభ్యుడు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క 45 రోజులు కష్టపడి శక్తివంచన లేకుండా కృషి చేసి ఈ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా గురువర్యులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మళ్ళీ రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం కల్పించారు. కాబట్టి ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో మళ్ళీ రెండోసారి విజయడంక వైఎస్ఆర్సీపీ ముగిస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఉత్తరాంధ్రలో ఈ అనకాపల్లి జిల్లాలో గౌరవ మన వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో
మన గౌరవ మంత్రివర్యులు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క శాసనసభ్యుడి కృషికి యువకులంతా కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎన్నికల వేళ నిధుల వేట కోసం వైసీపీ నాయకులు తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారని పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఉదయం చినుముసిడివాడ శాంతినగర్ ప్రధాన రహదారిపై టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించిన ప్రాంతాన్ని అప్పలనాయుడు, జనసేన నాయకుడు శేఖర్, టీడీపీ నాయకులు లీలాధర్, డైలు రమణ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో అప్పలనాయుడు మాట్లాడుతూ ఎలక్షన్ ఫండ్ కోసం అధికారులను అడ్డంగా పెట్టుకుని సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నిర్మాణదారులు మాట్లాడుతూ నిబంధనలకు అనుసారం తాము ప్లాన్ తీసుకుని నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో అధికారులు ఎవరినో వెళ్లి కలవండి అని పరోక్ష సూచనలు చేస్తున్నారు తప్ప ఎవరు ఆ పెద్దలు బయటకు చెప్పడం లేదని అన్నారు. న్యాయస్థానంలో తమ సమస్య ఉన్నప్పటికీ చర్యలు చేపట్టిన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు కూడా రావడం ప్లాన్ తీసుకున్నా కూడా వస్తున్నారమ్మా? ప్లాన్ తీసుకున్నాండి, ప్లాన్ కూడా వచ్చింది, ప్లాన్ కాపీ కూడా బయట పెట్టాం. తర్వాత ఈ బాధపడలేక కోర్టుకు వెళ్ళామంటాం. అది వాళ్ళు ఏమంటున్నారు? పై అధికారులు మా అమ్మగారు సార్, నేను వాళ్ళ అబ్బాయి గారు మాట్లాడుతున్నాను. కోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అనమాట. నెలకు 15,000 జీతం పట్టుకొని పనిచేస్తున్నారు సార్. ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు దాంట్లో భాగంగానే ఈరోజు మన ఇక్కడ ఉన్న శ్రీనివాసవాడలో ఉన్న బిల్డింగ్ని పుట్టే ప్రయత్నం చేస్తారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, ప్రయర్గా చెప్పకుండా ఒక రిటైర్డ్ సెంట్రల్ ఉద్యోగి అయిన పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వ్యక్తి ఒక ఇల్లు కూడా లేకుండా అద్దెంట్లో ఉంటూ ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు వచ్చి ఏదైతే జీవీఎంసీలు చేస్తారో దీన్ని చాలా అన్యాయంగా నేను భావిస్తాను. ఇలాంటి పనులు వెంటనే జీవీఎంసీలు మానుకోవాలి. ఏముంది 2 నెలల్లో ప్రభుత్వమే మారిపోతుందని చెప్పి మాట్లాడుకున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు ఈ విధంగా ఒకసారిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే వాళ్ళ పద్ధతి మార్చుకొని ఇలాంటి అమాయకులపైన ఇలాంటి దాష్టికాలు చేయడం మానేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను కోరుతున్నాను. ఆయన కూడా మీలాగా ఉద్యోగస్తుడే, ఏదో రిటైర్ అయిపోయిన వచ్చిన డబ్బులతో ఏదో కట్టుకుంటున్న వ్యక్తి. రేపు మీరు ఆలోచించిన ఒకసారి, రేపు మీరు రిటైర్ అవుతారు, మీకు ఇలాంటి పని వస్తే, మీకు ఇలాంటివి జరిగితే మాత్రం మీరు ఎలా భావిస్తారో ఒకసారి అధికారులతో భావించారు. అందుకని మీరు కూడా రూపాయి సర్దుకొని లోన్లు తెచ్చుకొని కట్టుకునే ఇల్లే అన్నీ. కాబట్టి ఇదంత నష్టం ఆయన ఎప్పుడు తీరుకోవాలా? కాబట్టి హ్యుమానిటేరియన్గా ఆలోచించాలని చెప్పి జీఎంసీ అధికారులు కోరుతున్నాను. వెంటనే న్యాయం జరిగే విధంగా మేము మాట్లాడతాం. అధికారులతో ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, ఏదైతే ఇక్కడికి అన్యాయం జరిగిందో దానికి మళ్ళీ న్యాయం జరిగి వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం. చెప్పారు సార్ అంటే మీరు వెళ్ళి పార్టీ వాళ్ళని కలండి, పెద్దలను కలండి అంటున్నారు సార్. ఏ పెద్దలు అంటే ఏం చెప్పట్లేదు సార్. గవర్నమెంట్ ఆఫీసర్కి ఎవరు కలమని నేను కలుస్తానని చెప్పి అన్నా కూడా ఎవరి పేరు గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరు చెప్తున్నారు? ఎవరు మార్నింగ్ వచ్చారు కదా సార్, 5 గంటలకి టీపీ గారు వచ్చారు కదా సార్, తేజ గారు. ఆయన అడిగాను సార్ నేను, సార్ 5 గంటలకు ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చి కొడుతున్నారే, అందరూ పడుకుంటాం కదా, మేము ప్లాన్ కాపీ ఉన్నప్పుడు ఎందుకు కొడుతున్నారు సార్? నేను జేసీ గారిని కలిసాను కదా, కోర్టులో రిట్ పిటిషన్ వేసాము, మీరు ఇబ్బంది పెడతారు అన్నా కూడా అంటే మీరు పెద్దలు నిలకాలండి అంటున్నారు సార్. ఎవరా పెద్దలు అంటే ఏం చెప్పట్లేదు సార్. ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి జేసీ గారిని కలిసినా కూడా ఇంకా ఎవరి పెద్దలు కలాలో చెప్పంటే ఏం చెప్పట్లేదు సార్. మరి ఎందుకు ఎలా ఇబ్బంది పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. మా దగ్గర అయితే ప్లాన్ అప్రూవల్ ఉంది, ప్లాన్ అప్రూవల్ ఉన్నా కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేశాను సార్. జడ్జి గారు కూడా నోటీస్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది వాళ్ళకి, రెస్పాండెంట్స్కి. అయినా కూడా ఖాతరు చేయకుండా మా ఇల్లుని వచ్చి తెల్లారి 5 గంటలకు వచ్చి ఇల్లును కొట్టడం అనేది చాలా బాధ అనిపించింది సార్. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి వర్యులు, తనయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాను సూర్యచంద్ర హాజరయ్యారు. ఈ సభకు విశేష స్పందన లభించింది. విజయబాబుకు, సూర్యచంద్రకు మహిళలంతా హారతలిచ్చి స్వాగతం పలికారు. ఈ జన ప్రభంజనాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీ తారక వేణుగోపాల్, సేనాపతి వరహాల్ బాబు, అప్పన సత్యబాబు, జనసేన మండల అధ్యక్షులు గండెం దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఆ రోజుల్లోనే మనం అన్ని విధాలుగా 8,50,00,000 రూపాయలు తీసుకొచ్చామంటే ఓవర్వెల్ చేయలేమండి. మళ్ళీ సీసీ రోడ్లు అడిగారు. సీసీ రోడ్లు ఈ ఒక్క గ్రామానికి 3,37,00,000 ఖర్చు పెట్టింది అయ్యన్న మంత్రి గారు. కాబట్టి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా తీర్చేకే మేము మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ హ్యామ్లెట్ నుంచి పాలూరు ఉంది, అక్కడ సీసీ రోడ్లు అడిగారు. పల్లవూరు ఉంది,
ఎట్టి పరిస్థితుల్లో పల్లవూరు గ్రామస్తులు కొన్ని మాటిస్తున్నాను, అయ్యన్న పాత్ర గారు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ చెరువు ఉంది ఇక్కడ, లచ్చరాయి చెరువు, పూడికి తీయాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో 30 రోజులు ఉంది కాబట్టి ఊపు పడితే అది కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ కెనాల్ సిమెంట్ లైనింగ్ చేయాలని చెప్పారు, అది కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. ఇంకొక పథకం ఏంటంటే ఇంటింటికి కొలాయి, అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మనం తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం సొంత జాగిరాల ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటీ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. బుధవారం స్థానిక మెయిన్ రోడ్డు మసీద్ సెంటర్లో ఎమ్మెల్యే కబ్జా చేసిన ఒక స్థలాన్ని మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడారు. ఆయన వెంట నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, చింతలపూడి రవి, గదుల సాయిబాబు తదితరులున్నారు. అందరికీ నమస్కారం, రాష్ట్ర ప్రజలకు నమస్కారం, అదేవిధంగా కాకినాడ ప్రజలకు ముఖ్యంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలారా మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కాకినాడని ఒక స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి కాకినాడని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాం. ప్రధాన మెయిన్ రోడ్డు మీకు అందరూ తెలుసు, అచ్చంపేట జంక్షన్ నుంచి డైరెక్ట్గా జగన్నాపురం బాలేదు బొమ్మదారు కూడా వైండింగ్ చేస్తాం. మెయిన్ రోడ్ వైండింగ్ చేసి వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది కలిగింది. వైండింగ్ చేసినప్పుడు మా వ్యాపారాలు పోతున్నాయి, స్థలాలు పోతున్నాయంటే వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం. అందరికి కూడా టీడీఆర్ బాండ్స్ ఇచ్చి సహకరించడం చెప్పి ఆ రోజు అందరికీ టీడీఆర్ బాండ్స్ ఇచ్చి రోడ్ వైండింగ్ చేసి వెడల్పు చేస్తాం. ఇదంతా కూడా వెడల్పు చేస్తే ఆ రోజు మేము కాకినాడ స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి డెవలప్ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా సిటీగా మార్చేశాడండి. ఈ రోజున కాకినాడని కబ్జా సిటీగా మార్చేశారు. ఉదాహరణకి చూడండి, ఈ ప్లేస్ టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం మనం. ఇది టీడీఆర్ బాండ్స్ ఇచ్చేదంతా కూడా ప్లేస్ వాళ్ళకి హ్యాండ్ చేసిన సైట్ లో బ్యాగల్ షాప్ పెట్టుకున్నాడండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. బ్యాగల్ షాప్ పెట్టుకుని నెలకింత అద్దె తీసుకుంటున్నాడండి ఈ ప్రాంతంలో. ఆయనకి కాకినాడ మీద ఎంత అభివృద్ధి చేయాలో ఎంత ఆలోచన ఉందో చూడండి. దీన్ని బట్టి చూస్తే ఒక స్మార్ట్ సిటీ కాకినాడ తీసుకొస్తే ఎంతో డెవలప్ చేస్తే ఈరోజు కబ్జా సిటీగా మార్చేశాడు. ఈ రోజున చూడండి, ఇంత రద్దీ ప్రాంతంలో ఈ రోజున ట్రాఫిక్ పెరిగింది. ఇలాంటి ప్రాంతంలో ఇదంతా కూడా వైండింగ్ చేయడం కోసం ఆ రోజు టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం ఈ ప్లేస్కి. మేము ఈరోజు బ్యాగల్ షాప్ పెట్టుకున్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను, ఒకసారి చూడాలి. ఇది కాకినాడ ప్రజలు తెలియాలి, రాష్ట్ర ప్రజలు తెలియాలి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలండి. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా ఈరోజు ఈ కాకినాడని ఒక కబ్జా సిటీగా మార్చేశాడు. ఈరోజు కబ్జా సిటీగా మార్చేశాడు. ఇది ప్రజల ఆవేదన. నేను మాట్లాడుతున్నట్టు ప్రజల ఆవేదన. ప్రజలందరూ బాధపడుతున్నారు ఈ రోజున. ఇంకా ఎదురుకెళ్తే అక్కడ రోడ్డు మీదకి వచ్చి షాపులు కట్టుకుని ₹1 అమ్ముకున్నాడు. అది కూడా చూపిస్తాను మీకు. జగనన్న కాలనీల పేరుతో చింతగట్ల సర్పంచ్ భర్త గండిశెట్టి కనకరాజు భూదందాలకు పాల్పడుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు దాసరి రమణ, ఇప్పిలి చిన్నారావులు ఆరోపించారు. బుధవారం ఉదయం పెందుర్తి రెవెన్యూ కార్యాలయాన్ని గ్రామస్తులతో కలిసి చేరుకున్న వారు చింతగట్ల ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న వివిధ నిర్మాణాలపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ హౌసింగ్ కు జరిగిన లబ్ధిదారుల ఎంపిక అంతా కాసుల కోసం ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. న్యాయస్థానం పరిధిలో వివాదాలు ఉన్నప్పటికీ కనకరాజు అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ అని, తాము ఎప్పుడూ అభివృద్ధికి ఆటంకం కాదని, అనర్హులకు పట్టం కట్టడమే తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అంశంపై స్పందించకుంటే తామంతా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నందవరపు సన్యాసిరావు, చీపురుపల్లి నరసింహరావు, దాసరి గణేష్, రమేష్, చిన్నారావు, హరీష్, మాధవరావు, శివ, రాజశేఖర్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకున్నాడు. ఆ పేద రైతుకు ఏమో భూమి ఇస్తుంది కూడా ఇవ్వలేదు. కోర్టులో ఎంఆర్ని ఎంటర్ఫీల్ అవ్వద్దని కూడా ఇచ్చింది. కాబట్టి పత్రికేశ్వర విలేకరులందరూ డెవలప్మెంట్కి మారి పేరు పండా సత్యమూర్తి గారు
అది టైంలో ఎంత డెవలప్ అయింది, బండా సత్యమూర్తి ఎంత డెవలప్ అయింది, వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. అభివృద్ధికి మారిపోయారు బండా సత్యమూర్తి గారండి. ఈరోజు కూడా మేము ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామని బహిరంగ సభకి సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. అది భూ కబ్జాలు తప్ప ఇతరులు ఏం చేయలేదండి. చెరువులు కట్టేయడం, కొండలు తవ్వేయడం, రాత్రులు లారీలతో లోడ్లేసి అమ్మేయడం తప్ప 81పై ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈరోజు కూడా 12 ఎకరాలు కోర్టు పెండింగ్ ఉంటుండగా ఎంఆర్ ఎలా లేవుడేస్తున్నారు, పైన ఇస్తే అధికారం వన్ సైడ్ చేస్తాం. ఎంక్వైరీ లేదండి, ఏదండి బినామం పేర్లు లేఅవుట్ వేసుకోవడం, అమ్ముకోవడం. కావాలంటే ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్ళి చూపిస్తాం. ఈ బంజరు భూములు ఎన్ని అమ్మారో, డీ పట్టాలు ఎన్ని అమ్మారో, లేఅవుట్ ఎంత వేసారండి, ఈ మేము ప్రతి డోర్ చూపించి మీకు పరిశీలిస్తాం. కలెక్టర్ గారు పంపించాను, కలెక్టర్ గారు ఓకే చేశారంటున్నారు తప్ప దీన్ని పరిశీలిస్తాం మాకు క్లారిటీగా చెప్పట్లేదు. కనీసం హౌసింగ్ చేసే ముందు కంప్యూటర్ గారు కానీ, ఈవార్డు గారు కానీ, సెక్రటరీ గారికి కానీ వాళ్ళకి అక్కడ ఇల్లులు ఉన్నాయా, హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయా అని చెక్ చేయించి ఇచ్చే రూల్స్ అయితే ఉందని మాకు చెప్తారు కొంతమంది అధికారులే. అటువంటిది ఏదీ లేకుండా వన్ సైడ్గా ఏ పేర్లు అయితే శాంక్షన్ చేసుకున్నారో, వాళ్ళు ఏ పేర్లు అయితే ఇలా రాసి ఇచ్చారో ఆ పేర్లను వన్ సైడ్గా ఇలా రాజకీయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మేము విద్యుత్ మీద 1 ఎకరం కోర్టులో నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం. గతంలో ఇదే రెవెన్యూ మీద 9 ఎకరాలు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ చూడలేదు, ఈ ఆర్డర్ చూడలేదు. అన్నీ ఏకవచనంగా చేసుకుని ఇక్కడ కంప్లైంట్ చేసుకుంటే వీళ్ళు అది ఒక లెక్కలేని మాటలు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్తే మాకు దళితుల దగ్గర పెట్టి మా మీద కంప్లైంట్లు పెట్టి SC ST కేసు పెట్టాలని లోకల్గా భయపేస్తారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలుగుదేశం కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తల సమన్వయ సమావేశం రూరల్ మండలం ఇంద్రపాలెంలోని పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అలాంటి పాలన అంతమొందించి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన అందించే చంద్రబాబు పాలన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పొత్తు రాష్ట్ర అభివృద్ధి కోసమేనని చెప్పారు. గత 40 ఏళ్లు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం గుర్తు సైకిల్ ఉండేదని, ఇప్పుడు పొత్తులో భాగంగా గ్లాస్ గుర్తు వచ్చిందని, తెలుగుదేశం కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేసి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీని గెలిపించుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కడలి ఈశ్వరి, కరెడ్ల గోవిందరాజులు, బోళ్ల కృష్ణమోహన్, తాతపూడి రామకృష్ణ, మట్టా ప్రకాష్, బుంగా సింహాద్రి, గుల్లిపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి అంజిబాబు, గుత్తుల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకి భాగంగా నానాజీ గారికి ఇవ్వటం, ఇరువురు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఒకరినొకరు అవగాహన కల్పించుకునే విధంగా ఇరు పార్టీ నాయకులకు ఒక ఆలోచన వచ్చే విధంగా, కలిసి పనిచేసే విధంగా దాన్ని ఈరోజు ప్రేరేపించడం జరిగింది. రేపు నుంచి కార్యరూపం దాల్చి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించుకోవడం జరిగింది. ఏది ఏమైనా జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, 3 పార్టీలు కలిపి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అరాచక పరిపాలన సైకో జగన్ గారిని ఈ రాజకీయ వ్యవస్థ నుంచి భవిష్యత్తులో ఎప్పుడూ కానరాకుండా చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ పొత్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పొద్దులో ఒకరికి నష్టం, ఒకరికి లాభం జరగచ్చు. ఏది ఏవైనా రాక్షస సంసారంకి ఆ రోజులు దేవతలు ఎలాగైతే అందరూ సామూహికంగా నడుం కట్టి మహిషాసురుని చంపారో, అలాగే ఈ నరహంతకుడిలాగా ఉన్న ఈ జగన్ గారిని బయటికి పంపడానికి మేమందరం ఏకమయ్యాం. తప్పనిసరిగా జేయం జగన్ గారిని గద్దె దింపటమే, అంతే తప్ప వేరే ఆలోచన ఏ కార్యకర్తకి రాకూడదని, అటువంటి ఆలోచన ఎవరికి కలగకూడదని ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం చేసాం. ప్రతి వారు కూడా అర్థం చేసుకున్నారు పొత్తు యొక్క ఆవశ్యకతని. రేపు ఈ కార్యకర్తలందరూ ఊళ్ళల్లోకి చెప్పి ప్రతి ఓటర్ని చైతన్యపరిచి అందరూ కూడా రేపు ఎన్నికలు వచ్చేసరికి జనసేన, తెలుగుదేశం పార్టీ ఒకే అభ్యర్థి, ఆ అభ్యర్థి నానాజీ గారు
దాస్కృతికి ఓటు వేసే విధంగా చైతన్యపరిచే విధంగా ముందుకెళ్ళేలాగా ఇవాళ అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇది భవిష్యత్తులో ఈ ఇరువురు పార్టీలు ప్లస్ భారతదేశ ప్రధాని మోడీగా ఉన్న ఆ జనసేన పార్టీకి మంచి సదవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా ముఖలితాస్థాలతో కోరి ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. రాబో కాలంలో పోలవరం పూర్తి చేయాలన్నా, అమరావతి పూర్తి చేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ పొత్తు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఆశ. ఈరోజు నాకు జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తులో కాకినాడ రూరల్ సీటు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, దాని మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు పార్టీలు కూడా ఇద్దరు కూడా సీట్లు ఆశిస్తారు. అందులోని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఒక అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే, ఒక మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యే. కానీ పొత్తులో మాకు ఈ జిల్లా మొత్తం మీద సర్వేలో నాకు జనసేన పార్టీలో నాకు ఇక్కడ ఈ పొత్తు రావడం, నేను సత్యబాబు గారిని ఆశ్రయించడం, వారు తప్పకుండా ముందుకొచ్చి ఈవేళ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అసలు ఎలా వెళ్ళాలా పొత్తులో పార్టీలు క్రమశిక్షణ విధానం ముందుకు ఎలా వెళ్ళాలా పొత్తులు ఎలా చేయాలా అని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరించి వారందరినీ జనరల్గా పొత్తులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని చెప్పి లెక్కలు వేస్తూ ఉంటుంటారు. ఇంత పర్సంటేజ్ అవుతుంది. ఇవాళ సత్యబాబు గారు అయితే వివరించిన విధానానికి, ఆయన చెప్పిన దానికి సత్యబాబు గారికి, అనంతలక్ష్మి గారికి ఎల్లవేళ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన ప్రతి పాయింట్ కూడా ఒక 20 నిమిషాల పాటు ఎలా పొత్తులో ఎలా మసులుకోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలా, ఎలా చేసుకుని వెళ్ళాలా, ఎలా ఓటు ట్రాన్స్ఫర్ ఎలా జరగాల, ఎలా ఎలక్షన్ చేయాలన్న దాని మీద చాలా వివరంగా రెండు పార్టీలు చెందిన కార్యకర్తలకి కూడా ఆయన సవివరంగా చెప్పి ఈవేళ నా విజయానికి ఒక బాట వేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలిలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన గీతాంజలి ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి. మృతికి కారణమైన దోషులను గుర్తించామని, వారికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న డాక్టర్ వనిత. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేన పొత్తులతో 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించిన టీడీపీ అధినేత. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించిన చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాస ఉత్సవాలు. పెందుర్తి మండలం మజీద్ రజోయి ముస్తఫా మసీద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న నగర డీసీపీ మేకా సత్యబాబు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలన్న ఎమ్మెల్యే పెండెం. పిఠాపురం మహారాజా కోటలో గల క్యాంపు కార్యాలయం ఆవరణలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దొరబాబు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.